హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిహాన్వీస్ కిచెన్. ఈరోజైతే ఒక వ్లాగ్తో వచ్చేసానండి. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేమైతే 31st నైట్ మా ఇంటి దగ్గరలో ఒక డాబా ఓపెన్ అయింది. కేఎస్ దివాన్ డాబా అనేసి ఓపెన్ అయిందండి. ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది చూద్దామనేసి వెళ్ళాము. పిల్లలకైతే చాలా బాగుందండి. గేమ్ జోన్ పెట్టారు, చాలా చాలా బాగుంది. మనము ఎలాంటి మాల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయండి. కొంచెం ఫ్రెండ్స్తో వస్తే, ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేసేయచ్చు. టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా ఉందండి. ముందుగా అయితే మేము గేమ్ జోన్లోకి వెళ్ళేసాము. నిహాన్ని కింద వదిలేస్తే ఇలా చూడండి మొత్తం తిరిగేసింది. మేమైతే ఇలా నార్మల్గా కూర్చోబెట్టేసి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసేసుకున్నామండి కొన్ని కార్స్లలో. ఆ తర్వాత టికెట్ తీసేసుకున్నాము. టికెట్ అయితే మేము తీసుకున్నప్పుడు 30 రూపీస్ ఉండే. ఈ చిన్న చిన్న రైడ్స్కి 30 రూపీస్ ఉన్నాయండి. తర్వాత పెంచినట్టున్నారు క్రౌడ్ని చూసి. చూడండి, ఫస్ట్ అయితే ఈ గుర్రం ఎక్కేసింది. వేరే వాళ్ళు ఈ గుర్రం పైన కూర్చున్నప్పుడు నిహాన్ని చూసి ఫస్ట్ భయపడింది. తర్వాత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయింది. వాళ్ళ డాడీ ఇంకా టికెట్స్ తీసేసుకొని కూర్చోబెట్టేశాడు. ఫస్ట్ అయితే సెంటర్ దాన్ని పట్టుకొనేసి తిరిగింది. తర్వాత ఇలా పట్టుకొనేసరికి మంచిగానే పట్టుకొని సారీ చేసిందండి. మాకే కొంచెం భయమైంది ఎక్కడ పడిపోతుందో అనేసి. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసేసింది. పక్కనే వచ్చేసి చిన్న ట్రైన్ లాగా ఉందండి. దాంట్లో కూర్చోబెట్టేశాము. అందులో డిస్ప్లే ఉంది. డిస్ప్లే ఉండేసరికి కామ్గా కూర్చుంది, భయపడకుండా. మళ్ళీ పక్కనే మనకి రైమ్స్ ప్లే అవుతున్నాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కానీ, వీల్స్ అండ్ ది బస్ గో కానీ ఇలా ప్లే అవుతున్నాయి. ఆ బటన్ ఉండడం వల్ల దాన్ని ప్రెస్ చేస్తూ చూస్తూ కామ్గానే కూర్చుంది. అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ చూస్తూ కూర్చుండిపోయింది. అలానే చూడండి ఎలా కూర్చుందో, అన్నీ నొక్కుంటూ కూర్చుంటూ డిస్ప్లే చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పక్కనే చిన్న ఏరోప్లేన్ లాగా ఉంది. దాంట్లో కూడా కూర్చుండిపోయిందండి. అది తిప్పు అంటే అస్సలు తిప్పట్లేదు, భయపడుతూ ఉంది. చివరికి లాస్ట్కి ఒక టర్న్ చేసింది. తర్వాత భయపడేసి అమ్మ అమ్మ అనుకుంటూ లేచేసింది. వాళ్ళ డాడీ తీసేసుకున్నాడు. ఒక 1 మినిట్ పాటు మాత్రమే ఇందులో కూర్చుందండి. 1 మినిట్ కన్నా తక్కువే కూర్చుంది. 1 మినిట్ కూడా కూర్చోలేదు. అది కొంచెం స్వింగ్ అవుతూ ఉంటే కూడా తను కూడా ఎలా లైట్గా స్వింగ్ అయింది. ఆ తర్వాత వచ్చేసి మేము వెళ్ళిపోయామండి ఫుడ్ సెక్షన్కి. ఫ్యామిలీ సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాము. చాలా గేమ్స్ ఉన్నాయి. పాపకి ఓన్లీ 18 months కంప్లీట్ అయిందండి, అంతే. అందుకే ఇంకా ఎక్కువగా కూర్చోబెట్టలేదు, భయపడుతుంది. మళ్ళీ పట్టుకోవడం కూడా అంత తెలియదు కాబట్టి. ఆ లోపలనే కాకుండా బయట కూడా చాలా ఉన్నాయి పిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా కొన్ని గేమ్స్ అనేవి ఉన్నాయండి. స్లైడ్స్ కానీ చాలా ఉన్నాయి. గేమింగ్ జోన్ అయితే బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఎలాంటి మాల్స్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతలోపు ఒక ట్రైన్ వచ్చేసిందండి. ఇది ఒక రౌండ్ వేసేస్తుంది. పిల్లలు నిహాన్వికి బాయ్ చెప్తున్నారు అందులో కూర్చున్న వాళ్ళు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేయచ్చండి. మేము ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయాము. డిఫరెంట్గా మండి ఆర్డర్ చేద్దాము, టేస్ట్ ఎలా ఉందో అనేసి మండి ఆర్డర్ పెట్టామండి. నాకైతే యావరేజ్గా అనిపించింది. యాక్చువల్గా 2 పీస్ మండి ఆర్డర్ పెట్టామండి. వాళ్ళైతే 350 రూపీస్ ఉంది చికెన్ మండి అనేది. వాళ్ళైతే 1 పీసే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ అడిగితే మాకు పార్సల్లో ఇచ్చారండి. మెనూలో ఉంది. క్రౌడ్ వల్ల వాళ్ళు కొంచెం ఇవ్వలేదు. తర్వాత పార్సల్ చేసి ఇచ్చారండి. చూడండి, తినేసిన తర్వాత లాస్ట్ వెళ్ళేటప్పుడు టర్కిష్ ఐస్ క్రీమ్ ఉంది. అక్కడికి వెళ్ళి నిహాన్వి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనేసి ట్రై చేసాము. అంతగా తెలియదు కాబట్టి నార్మల్గా రియాక్ట్ అయిందండి, అంతేం రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే తినడానికే ట్రై చేస్తుంది. కొంచెం వేలికి ఐస్ క్రీమ్ అంటిందండి. దాన్ని ఇలా నాకేసి మళ్ళీ ఆడుతుంది.
తర్వాత కొంచెం ఫస్ట్లో కొంచెం యాక్టివ్గా లేకుండే, తర్వాత లాస్ట్కి మెల్లిమెల్లిగా ట్రై చేసింది పట్టుకోవడానికి. నవ్వుకుంటూ కొంచెం అతనితో ఆడుకుంది. చూడండి, వీడియోని పూర్తిగా చూసేసేయండి, ఒక లైక్ కూడా చేసేసేయండి. నిహాన్వి రియాక్షన్స్ ఎలా వచ్చేసాయో చూసేసేయండి. చేతికి ఐస్ క్రీమ్ ఇవ్వగానే వెంటనే తినేసిందండి. ఇంటికి వెళ్ళే వరకు మొత్తం స్వెటర్ డ్రెస్ మొత్తం పూసేసుకుంది అంతేనండి, వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. గేమింగ్ జోన్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళేసేయండి. థ్యాంక్ యూ.